Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. సెంటిమెంట్ అండి, మదర్ సెంటిమెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇలాంటి సీన్స్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదు మీకు? రాలేదు. ఇది నేను చూడలేదండి. ఒక ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, అప్పుడే కదా ఆర్టిస్ట్ అవుతారు. సో అంటే కొంతమంది అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోరు కదా, మీరు అలా నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తానండి. ఏ క్యారెక్టర్ అడుక్కునే వేషం వచ్చినా చేస్తాను నేను. ముఖ్యంగా బెడ్ సీన్ కూడా తీసేసారంట. అవును. ఫీల్ అయినావా? చాలా ఫీల్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆ రొమాంటిక్ సీన్ కానీ ఆ బెడ్ పైన పడుకున్న సీన్లు కొన్ని ఉంటాయి కదా, సో అవి లైవ్ లో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? నువ్వు అడగలేదేంటా అని చూస్తున్నా. యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి కదా, సో అక్కడ నేనే ఉన్నానని చెప్పి చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఇబ్బంది పడలేదు అంటే ఆ సీన్స్ అంటే కొంచెం ఇబ్బంది, వేరే పర్సన్ ని టచ్ చేయాలి, ఇలా ఉండాలి, పైన ఉంటారు, సో అన్కంఫర్టబుల్ అయినా కూడా పని అయితే అవ్వలేదు. ఇద్దరు ఉంటారు, బాడీ టచ్ అవుతుంది, హ్యాండ్ టచ్ అవుతుంది, ఫేస్ టు ఫేస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చెప్తుంటే నాగేలా అనిపిస్తుంది అది. అంటే చాలా సెకలు ఉన్నారు నీలో. అవి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు ఓపెన్ అడుగుతున్నా క్వశ్చన్, రియల్ గా మూడు వస్తే ఏం చేస్తారు? ఇంకేముంది, ఏం చేస్తారు నాకు తెలియదండి, సింగిల్. అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్ కాబట్టి సో ఆ సీన్లు చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు రియల్ గా ఆ టెంప్టేషన్ ఫీల్ ఎప్పుడైనా అయినారా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను అవ్వలేదు, నిజం చెప్పాను, నిజంగా అవ్వలేదండి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.